హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ట్రిపుల్ ఐటీ నూజివీడు అవ్వచ్చు, ఒంగోలు అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, ఇడుపులపాయ అవ్వచ్చు. సో ఈ యొక్క ట్రిపుల్ ఐటీ ఆర్జీవికేటి ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఎంసెట్ రాయొచ్చా అని అడుగుతున్నా. ఎస్, రాయొచ్చు. మీరు ఎంసెట్ అప్లికేషన్ అప్పుడే మీకు ఆ డీటెయిల్స్ అడుగుతారు. ఎలా చెప్తున్నారు మీరు? ఎవరైనా అలా చేంజ్ అయ్యారా అంటే ఎస్, చాలా మంది స్టూడెంట్స్ చేంజ్ అయ్యారు. అండ్ అదేవిధంగా అప్లికేషన్లో కూడా అడుగుతారు, మీరు ఇంటర్మీడియట్ ఆర్జీవికేటినా, అదేవిధంగా మీరు ఎంబైపీసీ చేశారా అని అడుగుతారు. నార్మల్గా అయితే ఎంపీసీ బైపీసీ ఉంటాయి, ఎంబైపీసీ ఉండదు కదా. మీరు అప్లికేషన్ ప్రాసెస్లో చూసినప్పుడు ఎంబైపీసీ అని కూడా ఉంటుంది. సో మీరు ఆ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసి మీరు మీ యొక్క ఏపీఎఫ్సెట్ అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ చేయొచ్చు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని యాడ్ చేయండి. బట్ మాకు ఇక్కడ సెమిస్టర్స్ కదా ఇంటర్మీడియట్ లో కూడా అంటే ఏం కాదు. సో మీకు అది ఏ సంబంధం లేదు. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి ఇంజనీరింగ్ అనేది చేయొచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. బట్ అటెంప్ట్ చేస్తామనుకుంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మంచి ర్యాంక్ వస్తే అప్పుడు థింక్ చేద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి మీద డీటెయిల్ వీడియోస్ అనేవి చేద్దాం. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్న మేము ఎంబైపీసీ కదా, మాకు బీటెక్లో కొంచెం ఇబ్బంది పడతామేమో, ఎంపీసీ వాళ్ళకన్నా మేము కొంచెం బీటెక్లో ఏమన్నా సఫర్ అవుతామా అంటే ఏం సఫర్ అవ్వం. వాళ్ళకన్నా మీకే చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే చాలా స్టేట్స్ లో ఎంపీసీ ఉండదు, బైపీసీ ఉండదు, ఎంబైపీసీ ఉంటుంది. లేదంటే ఎంపీసీ ఉంటుందేమో కానీ బైపీసీ ఉండదు, ఎంబైపీసీ ఉంటుంది. అసలు ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది డెసిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా మ్యాథ్స్ అందరికి ఉండాలనే కాన్సెప్ట్ లో చాలా స్టేట్స్ ఎంబైపీసీ ఉన్నాయి అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, గూగుల్కి వెళ్ళి ఎంబైపీసీ ఇంటర్మీడియట్ కోర్సెస్ ఇన్ విచ్ స్టేట్స్ అనేవి వచ్చేస్తాయి. సో మీకు అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది. అండ్ ట్రిపుల్ ఐటీలో సీట్ రావడం అంటే అంత ఆషామాషి కాదు. మీరు అదే తెచ్చుకున్న వాళ్ళు మీకు ఎంసెట్ నథింగ్, మీకు ఈజీగా మంచి ర్యాంకే వస్తుంది. కానీ ఇక్కడ ఉండమనే నేను సజెస్ట్ చేస్తాను. లేదు మాకు ఈ బిట్ ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ ఇలాంటిలో చదవాలని ఉంది, మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను అనుకుంటే మీరు రావచ్చు. మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ అనేవి ఉండవు. మళ్ళీ చెప్తాను, నా మెయిన్ మోటో మీ డౌట్స్ ని క్లారిఫై చేయడం కోసం ఎలిజిబులా కాదని చెప్పాను తప్ప మిమ్మల్ని అందరినీ కూడా ట్రిపుల్ ఐటీ నుంచి వచ్చి యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వమని అని చెప్పాలనే ఉద్దేశం అయితే కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.